హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన నర్సింగ్ అకాడమీ యూట్యూబ్ ఛానల్కి. ఫ్రెండ్స్, ఎంహెచ్ఎస్ఆర్పి బోర్డు నుంచి అయితే ఒక షార్ట్ నోటీస్ రిలీజ్ అవ్వడం జరిగింది. ఈ షార్ట్ నోటీస్లో ల్యాబ్ టెక్నీషియన్ గ్రేడ్ 2, నర్సింగ్ ఆఫీసర్, ఎంపీహెచ్ఏ ఏఎన్ఎం, అలాగే ఫార్మసిస్ట్కి సంబంధించి రిక్రూట్మెంట్ ప్రాసెస్ ఎప్పుడు కంప్లీట్ అవుతుందో అనే దాని గురించి కంప్లీట్ డీటెయిల్గా ఇవ్వడం జరిగింది. ముందుగా షార్ట్ నోటీస్ని పూర్తిగా చూసినట్లయితే తెలంగాణ గవర్నమెంట్ లాస్ట్ ఇయర్ జాబ్ క్యాలెండర్ ప్రకారం నర్సింగ్ ఆఫీసర్, ఫార్మసిస్ట్, ల్యాబ్ టెక్నీషియన్, అలాగే ఎంపీహెచ్ఏ ఏఎన్ఎంకి సంబంధించి నోటిఫికేషన్స్ అనేది 2024 సెప్టెంబర్లో రిలీజ్ అవ్వడం జరిగింది. అలాగే వీటికి సంబంధించి సిపిటి ఎగ్జామ్ అనేది 2024 నవంబర్లో కంప్లీట్ అవ్వడం జరిగింది అని ఇవ్వడం జరిగింది. అలాగే ఎంపీహెచ్ఏ ఏఎన్ఎంకి సంబంధించి నోటిఫికేషన్ ముందుగా రిలీజ్ అయినా కూడా సిపిటి ఎగ్జామ్ మాత్రం 2024 డిసెంబర్లో కండక్ట్ చేయడం జరిగింది అని ఇవ్వడం జరిగింది. అలాగే షార్ట్ నోటీస్లో డిపార్ట్మెంట్ వైజ్గా ల్యాబ్ టెక్నీషియన్, నర్సింగ్ ఆఫీసర్, ఫార్మసిస్ట్ మరియు ఎంపీహెచ్ఏ ఏఎన్ఎంకి సంబంధించి ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి, నోటిఫికేషన్ ఎప్పుడు రిలీజ్ అయింది, సిబిటి ఎగ్జామ్ ఎప్పుడు కండక్ట్ చేశారు, ఏ డిపార్ట్మెంట్కి సంబంధించి ఎన్ని అప్లికేషన్స్ వచ్చాయి, అలాగే కాంట్రాక్ట్ బేస్లో చేసిన వారి నుంచి ఎన్ని అప్లికేషన్స్ వచ్చాయి అనే దాని గురించి పూర్తిగా ఇవ్వడం జరిగింది. ముందుగా ల్యాబ్ టెక్నీషియన్ గ్రేడ్ 2కి సంబంధించి పూర్తి డీటెయిల్ చూసుకున్నట్లయితే ల్యాబ్ టెక్నీషియన్ గ్రేడ్ 2కి సంబంధించి మొత్తం వేకెన్సీస్ వచ్చేసి 1284. అలాగే నోటిఫికేషన్ రిలీజ్ డేట్ వచ్చేసి 11 సెప్టెంబర్ 2024. అలాగే సిపిటి ఎగ్జామ్ వచ్చేసి 10 నవంబర్ 2024న కండక్ట్ చేయడం జరిగింది. ల్యాబ్ టెక్నీషియన్ గ్రేడ్ 2కి సంబంధించి మొత్తం 24,045 అప్లికెంట్స్ అయితే అప్లై చేయడం జరిగింది. దీంట్లో 4,194 అప్లికెంట్స్ అయితే కాంట్రాక్ట్ బేస్లో చేస్తున్న వారు ఉన్నారు. అలాగే ల్యాబ్ టెక్నీషియన్ గ్రేడ్ 2కి సంబంధించి 4,194 కాంట్రాక్ట్ సర్టిఫికేట్స్ అనేది వెరిఫై చేయబడ్డాయి. అలాగే వీరి యొక్క పూర్తి డీటెయిల్స్ 06 జూన్ 2024న రిలీజ్ చేయడం జరిగింది. అలాగే వీరి నుంచి అబ్జెక్షన్స్ కూడా తీసుకున్నారు. అయితే 550 అబ్జెక్షన్స్ అయితే రావడం జరిగింది. అన్ని అబ్జెక్షన్స్ని పరిశీలించిన తర్వాత ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ అనేది రేపు అనగా 06 ఆగస్టు 2024న రిలీజ్ చేయడం జరుగుతుంది అని ఇవ్వడం జరిగింది. అలాగే సర్టిఫికేట్ వెరిఫికేషన్ మరియు ఫైనల్ సెలక్షన్ లిస్ట్ అనేది ఈ మంత్ ఎండింగ్ అనగా ఆగస్ట్ మంత్ ఎండింగ్ లోపల కంప్లీట్ చేస్తారు అని ఇవ్వడం జరిగింది. ల్యాబ్ టెక్నీషియన్కి సంబంధించి రిక్రూట్మెంట్ ప్రాసెస్ అయితే ఈ ఆగస్టు మంత్ ఎండింగ్ లోపల కంప్లీట్ చేస్తారు అని మనకు అర్థమవుతుంది. తరువాత నర్సింగ్ ఆఫీసర్కి సంబంధించి పూర్తి డీటెయిల్ చూసుకున్నట్లయితే నర్సింగ్ ఆఫీసర్కి సంబంధించి మొత్తం వేకెన్సీస్ వచ్చేసి 2322. అలాగే నోటిఫికేషన్ రిలీజ్ డేట్ వచ్చేసి 18 సెప్టెంబర్ 2024. అలాగే సిబిటి ఎగ్జామ్ వచ్చేసి 23 నవంబర్ 2024న కండక్ట్ చేయడం జరిగింది. అలాగే నర్సింగ్ ఆఫీసర్కి సంబంధించి మొత్తం 42,244 అప్లికెంట్స్ అయితే అప్లై చేయడం జరిగింది. దీంట్లో 9,522 అప్లికెంట్స్ అయితే కాంట్రాక్ట్ బేస్లో చేస్తున్న వారు ఉన్నారు. నర్సింగ్ ఆఫీసర్కి సంబంధించి 9,582 కాంట్రాక్ట్ సర్టిఫికేట్స్ అయితే వెరిఫికేషన్ చేస్తున్నారు. వీరి యొక్క పూర్తి డీటెయిల్స్ అలాగే అప్లికేషన్ చేసిన వారి యొక్క పూర్తి డీటెయిల్స్ అనేది 08 ఆగస్టు 2024న రిలీజ్ చేస్తారు అని ఇవ్వడం జరిగింది. అలాగే అబ్జెక్షన్స్ కూడా తీసుకుంటారు అని ఇవ్వడం జరిగింది. అయితే నర్సింగ్ ఆఫీసర్కి సంబంధించి ఫైనల్ సెలక్షన్ అనేది అక్టోబర్లో కంప్లీట్ అవుతుంది అని ఇవ్వడం జరిగింది. దీని ప్రకారం చూసుకున్నట్లయితే నర్సింగ్ ఆఫీసర్కి సంబంధించి రిక్రూట్మెంట్ ప్రాసెస్ అనేది అక్టోబర్లో కంప్లీట్ అవుతుంది అని అర్థమవుతుంది. తరువాత ఎంపీహెచ్ఏ ఏఎన్ఎం ఫీమేల్స్కి సంబంధించి రిక్రూట్మెంట్ డీటెయిల్ చూసుకున్నట్లయితే ఎంపీహెచ్ఏ ఏఎన్ఎంకి సంబంధించి మొత్తం వేకెన్సీస్ వచ్చేసి 1931 ఉన్నాయి. అలాగే నోటిఫికేషన్ రిలీజ్ డేట్ వచ్చేసి 26 జూలై 2023న రిలీజ్ చేయడం జరిగింది. అలాగే సిబిటి ఎగ్జామ్ వచ్చేసి 29 డిసెంబర్ 2024న కండక్ట్ చేయడం జరిగింది. అలాగే ఎంపీహెచ్ఏ ఏఎన్ఎంకి సంబంధించి మొత్తం 24,268 అప్లికెంట్స్ అయితే అప్లై చేశారు. దీంట్లో 9,526 అప్లికెంట్స్ అయితే కాంట్రాక్ట్ బేస్లో చేస్తున్న వారు ఉన్నారు. ఎంపీహెచ్ఏ ఏఎన్ఎంకి సంబంధించి 9,526 కాంట్రాక్ట్ సర్టిఫికేట్స్ అయితే వెరిఫికేషన్ చేస్తున్నారు. వీరి యొక్క పూర్తి డీటెయిల్స్ అలాగే అప్లికేషన్ చేసిన వారి యొక్క పూర్తి డీటెయిల్స్ అనేది 20 ఆగస్టు 2024న రిలీజ్ చేస్తారు. అలాగే అబ్జెక్షన్స్ కూడా తీసుకుంటారు అని ఇవ్వడం జరిగింది. అయితే ఎంపీహెచ్ఏ ఏఎన్ఎంకి సంబంధించి ఫైనల్ సెలక్షన్ అనేది నవంబర్లో కంప్లీట్ చేస్తారు అని ఇవ్వడం జరిగింది. అయితే మనం దీని ప్రకారం చూసుకున్నట్లయితే ఎంపీహెచ్ఏ ఏఎన్ఎంకి సంబంధించి రిక్రూట్మెంట్ ప్రాసెస్ అయితే నవంబర్లో కంప్లీట్ అవుతుంది అని అర్థమవుతుంది. తరువాత ఫార్మసిస్ట్ గ్రేడ్ 2కి సంబంధించి రిక్రూట్మెంట్ డీటెయిల్ చూసుకున్నట్లయితే ఫార్మసిస్ట్ గ్రేడ్ 2కి సంబంధించి మొత్తం వేకెన్సీస్ అయితే 732 ఉన్నాయి.
అలాగే నోటిఫికేషన్ రిలీజ్ డేట్ వచ్చేసి 24 సెప్టెంబర్ 2024న రిలీజ్ చేయడం జరిగింది. అలాగే దీనికి సంబంధించి సిబిటి ఎగ్జామ్ వచ్చేసి 30 నవంబర్ 2024న కండక్ట్ చేయడం జరిగింది. అలాగే ఫార్మసిస్ట్ గ్రేడ్ 2కి సంబంధించి మొత్తం 27,101 అప్లికెంట్స్ అయితే అప్లై చేయడం జరిగింది. దీంట్లో 1,802 అప్లికెంట్స్ అయితే కాంట్రాక్ట్ బేస్లో చేస్తున్న వారు ఉన్నారు. ఫార్మసిస్ట్ గ్రేడ్ 2కి సంబంధించి 802 కాంట్రాక్ట్ సర్టిఫికేట్స్ అయితే వెరిఫికేషన్ చేయబడ్డాయి. అలాగే హైకోర్టులో ఉన్న కంప్లైంట్ రిట్ పిటిషన్ ఆధారంగా డ్రగ్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ కొన్ని వివరాలను పరిశీలిస్తుంది. ఈ సమస్య పరిష్కారం అయిన తర్వాత ప్రొవిజన్ లిస్ట్ అనేది రిలీజ్ చేస్తారు. ఫార్మసిస్ట్ గ్రేడ్ 2కి సంబంధించి రిక్రూట్మెంట్ ప్రాసెస్ అయితే హైకోర్టులో ఉన్న రిట్ పిటిషన్ రిజాల్వ్ అయిన తర్వాత ఫార్మసిస్ట్ గ్రేడ్ 2కి సంబంధించి రిక్రూట్మెంట్ ప్రాసెస్ అయితే కంప్లీట్ అవుతుంది అని మనకు అర్థమవుతుంది. మొత్తానికైతే ఎంహెచ్ఎస్ఆర్బి బోర్డు నుంచి కండక్ట్ చేయబడిన నర్సింగ్ ఆఫీసర్, ఫార్మసిస్ట్, ఎంపీహెచ్ఏఎన్ఎం మరియు ల్యాబ్ టెక్నీషియన్కి సంబంధించి రిక్రూట్మెంట్ ప్రాసెస్ అయితే దశల వారీగా కంప్లీట్ అవుతుంది అని మనకు అర్థమవుతుంది. ఈ వీడియో హెల్ప్ఫుల్గా అనిపించినట్లయితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇలా షేర్ చేయడం వల్ల మన వీడియో వేరే వారికి కూడా చేరుతుంది. ఎంహెచ్ఎస్ఆర్బి బోర్డు నుంచి ఇంకా ఎటువంటి అప్డేట్స్ వచ్చినా కూడా ముందుగా నేను మన నర్సింగ్ అకాడమీ యూట్యూబ్ ఛానల్లో అప్డేట్ ఇస్తాను.